సినిమా చాలా బాగుంది. ఇందులో ట్రోలింగ్స్ గట్ అంటే వాస్తవికత ఏంటంటే అదే ఇప్పుడు మన జగన్ కూడా ఫస్ట్ దాన్ని అమరావతి చేస్తానని చెప్పి దిగినోడే 3 చేస్తా మళ్ళీ తర్వాత 3 అని చెప్పి పెట్టారు. అలా 3 వద్దని చెప్పి ఎలాగదు ఎక్కడ కాదు ఎక్కడ మనం వైజాగ్లో అడిగినా ఉన్నాయండి, ఎక్కడ కర్నూలు ఎక్కడ అడిగినా సరే మాకు వద్దని చెప్పి అంటున్నారు. మాకు రాజధాని మా ఊరికి వద్దని చెప్పి అన్న వాళ్ళే ఉన్నారు. అందుకని మాకు కావాలి ఇవ్వండి అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అలాగే మనకి ఏంటంటే అందరికి కూడా విజయవాడ అయితేనే మనకు అమరావతి అయితేనే మనం అభివృద్ధిలోకి వస్తాము అనేది ఇప్పుడు చూపించారు. సినిమా చాలా కథ అయితే చాలా బాగా తీశారు. ఏదో ట్రోలింగ్స్ గట్ట అయితే అలాంటివి అయితే ఎవరి మీద పగలబట్టుకుని అయితే ఏం చూపించలేదు, పగ మీద అయితే చూపించలేదు. వాస్తవాలు అయితే కరెక్ట్గా తీశారు. వాస్తవాలు అయితే బాగుంది. ఏమండి జగన్ గురించి చెప్పారు మరి, అంటే కొన్ని తప్పులు ఆయన పాలన వచ్చాక కొన్ని తప్పులు కూడా జరిగినాయి. మరి ఆ తప్పులను కూడా చూపించారు. తప్పులను కూడా చూపించడంలో అయితే సినిమా అయితే మంచిగానే ఉంది. మొత్తం అందరూ కూడా భావిస్తారు. ఎవరు అవును అంటే ఇంకా ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అది జలాల గురించి ఆటలు ఇంకా ఆటలైతే పెట్టలేదు. ఇందులోనూ ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతి వస్తే బాగుండు, మాకు అమరావతి ఇవ్వండి అని చెప్పి రైతులందరూ కోరుకున్నారు. అది వస్తేనే బాగుండు అని చెప్పి ఇదన్నమాట. మరి అన్ని లక్షల మంది కోట్ల మంది గుండె చెప్పుడు. అది డైరెక్టరు ప్రొడ్యూసరు రియాలిటీలో అక్కడ ఏమున్నాయి పరిస్థితులు అనేది వాళ్ళకి అద్దినట్టు చూపించారు. తెరపై వాస్తవ పరిస్థితులు మనం ఎవరైతే చూడలేకపోయారో ఇక్కడ కళ్ళకి అద్దినట్టు చూపించారు. ప్రతి నటుడు నటిమణి అందు పాత్రలు లీనమైపోయి నటించారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏమండి అంటే రైతులు పడే బాధలు సినిమా చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు, తెలుస్తుంది అని ఏంటి వాస్తవం తెలుస్తుంది మీకు. అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి దేశంలో తెలిస్తే మనం. ఏమండి నాకు ఎక్కడ కనపడలేదండి, నాకు ఎక్కడ అటువంటిది ఎక్కడ కనపడలేదు. అట్లా మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది, మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. అంతేగాని అందులో మంచి తీసుకోండి. రైతులు పడుతున్న బాధలేంటి, వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు ఏంటి అది తీసుకోండి. అంతేగాని మీరు వేరే యాంగిల్ ఎందుకు చూస్తారు, మీరు నెగిటివ్ యాంగిల్లో. రైట్ సీ ఇన్ పాజిటివ్ వే. ఓకే, థింక్ అబౌట్ ఇన్ పాజిటివ్ వే. ఓకే, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, అది ఇది కాదు.